Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వెళ్ళిపోతున్నదా గుల్లాగడ్డ సుబ్బమ్మ మావో వెళ్ళిపోతున్నది మావా. ఏయ్, తంతన్నది అబ్బా. ఇల్లు వచ్చేసింది. రెడీ అయిపో. ఇల్లది తాగ మాట్లాడగా రే నీ అన్న తాగలేదు. స్టడీ నేను చెప్పేది కూడా అదే. ఇంట్లోకి వెళ్ళడానికి రెడీ అయిపో. మాము ఏట్రా నాకు భయం వేస్తుంది మామ. భయమా? నువ్వెవరు? ఈ ఊరికే హనుమంతు. మన ముద్దుల కన్నా ఈ జిల్లాకే హనుమంతురా. నర్మేష్ జిల్లాకే కాదు ఏ రాష్ట్రానికే దేశానికి అమెరికాకే హనుమంతు. అమ్మడికి మేకపోతుని పలిస్తారు కదా, అలాగే ఈడికి దండేసి బొట్టెట్టి పసుపు రాసి డెకరేషన్ చేసిన మేకపోతులాగా అవుపడుతున్నట్టు. అలాగే ఇక నువ్వు ఆలోచించుకో, చిన్నగా లోపలికి వెళ్ళిపో. ధైర్యం వచ్చింది మావా. వెళ్ళిపోనా వెళ్ళిపోతే మావా, మీరు ముందు పదండ్రా. ఏడేట్రా లోపల ఉన్న దెయ్యానికి మనల్ని వండేసి బిర్యానీ చేసి ఎట్టించేటట్టు కొన్నాడు చూస్తుంటే. అడుగు ఇంట్లో పెట్టావంటే కాళ్ళు నరుకుతా. నరుకుతావు. నీతో నరికించుకోవడానికే మా అమ్మగారిని నీ చేతిలో పెట్టింది. ఏయ్ బేబీ, అవును నువ్వు ఇంకా నిద్రపోలేదా? నువ్వు ఇలా మెలుకుంటే నీ ఆరోగ్యం అయిపోద్ది. చెప్పు, అసలే ఊళ్ళో డాక్టర్ లేడు, నీకు ఏదైనా నాకెవ్వలేడు. బేబే, ఒక వరుస కాళ్ళు నొక్కేమంటావా కళ్ళు మూతాడిపోతాయి. ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశానే? పండగ పూట గుళ్ళో అందరు అడిగితే ఓ స్టెప్ వేసా. మా వాళ్ళు అందరూ మందు కొట్టారు, నేను కొట్టానేంటి? లేకపోతే ఊళ్ళో ఆడదాని మీద చేసానా? పెద్ద నరికేస్తాను పొడి చేస్తాను అంటున్నావు. నువ్వు నరికిన వాళ్ళంతా కుప్పలు ఊళ్ళో పడి ఉన్నారు. దానికి ముందు చేసిన ఫైటింగ్ సంగతి ఏంటి? గుళ్ళో దేవుడి విగ్రహాలు ఎత్తుపోతున్నారే, ఫైటింగ్ చేయక పసుపు నీళ్లు చల్లి దిష్టి తీసి పంపిమంటావా ఏంటి? ఊళ్ళో ఎవ్వరికి పట్టని గొడవ నీకెందుకురా? నాకే కావాలి, నేనే చెయ్యాలి. ఇదిగో బేబీ, ఈ కొండలు పెంచింది నీకు చూపించటానిక. ఒక్కసారి అలా ఊళ్ళోకి వెళ్ళి చూడు, మనల్ని ఎలా పొగుడుతున్నారో. అమెరికాకు కూడా హనుమంతుడు నేనేనంట. ఏ మాటగా మాట చెప్పుకోవాలి గాని నువ్వు కొంచెం కుళ్ళు మొద్దానివే. ఎందుకంటే నీ మొగుడికి కొడుక్కి రాని పేరు నాకు వచ్చేస్తుందని కొత్త ఆడిపోతున్నావు. హనుమంతు, వాళ్ళది మనసులో పెట్టుకుని రేపు నిన్నేదైనా చేస్తే? ఏదైనా చేసేయడానికి మా అమ్మగాంది ఎలకనో పిల్లినో కాదు, పులినే. ఈ పులి ఎవరి దగ్గర పెరిగింది? ఈ సింహం దగ్గర. బేబీ, నీ ఆశీర్వాదం నాకుందే. పంచభూతాలు నా చుట్టూ తిరుగుతూ కాపలా కాసేసుకోవో. అది సరే గాని ఆకలి గురించి ఏం మాట్లాడవేంటే? నేను వంటే చేయలేదు. నువ్విక్కడ పొయ్యి మీద పాలు పెడితే నేను అక్కడ పొలంలో ఉండి చెబుతా నువ్వు పాయసం వండుతున్నావని. జీడిపప్పు పాయసమేగా, నేను చూసుకుంటాలే. కోల్ బేబే, ఈ పాయసంతో పడేసినట్టున్నా ముసలాన్ని. అబ్బో, నీ దగ్గర చాలా సెకళ్ళు ఉన్నాయా? ఇదిగో బేబే, పడుకున్నాక ఈజీ కదా అని అప్పుడు నరికే కాళ్ళు జీవితాంతం నన్ను మొయ్యలేక చస్తావు. ఈ జరుకులతోటే తాత బెదిరి సన్యాసుల్లో ఒక జంప్ అయిపోయినట్టున్నాడు.
ఇంకెంతసేపు చూస్తాం పదండి. అబ్బో ఉండండి. పౌడర్ డబ్బా కొంటే ఫ్రీగా ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ ఇచ్చినట్టు కండలతో పాటు ఎంత అందంగా పుట్టాడే. ఏం తింటాడే బాబు, కత్తిలా ఉంటాడే. అతన్ని చూపులతోనే తినేకి. ఇలాంటోడు దొరికితే పెళ్ళవకపోయినా పర్వాలేదు. రే కరెంట్ గా చేయండి, లేదా అల్లుడు కోపం వస్తుంది. 15 20 34 45 83. తప్పుడు లెక్కలు కట్టామంటే మళ్ళీ మొదటి నుంచి లెక్కెట్టాల్సి ఉంటుంది. పని పాటు లేనట్టు పొద్దున్నే నాకు సక్సెస్ కూడా పెట్టి బాబు. మనిషి అన్నాక కాస్తంత ఫిట్నెస్ ఉండాలి. మరి రావుగోపాలరావు ఒకటి అలాగన్నాడు, మనిషి అన్న తర్వాత కాసింత కళాపరుషులు ఉండాలన్నాడు కదా. టికెట్ కొనిస్తాను పైకి వెళ్ళాడు, ఖాళీగా కూర్చున్నాడు. కళాపోసన కోసమేనా తమ రోజు సుబ్బమ్మ గారితో గడ్డి బావ వెనక దూరుతుంది. ఏంటి, అది కూడా చూసారేటి? ఆ. అది లోపలికి వెళ్తుండగా చూసారా, వెళ్ళిన తర్వాత చూసారా? లోపలికి వెళ్ళే వరకు చూసాం. ఆ. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ? మ్యాటర్ ఇక్కడ కదా. ఆ. సుబ్బామ చెప్పింది. ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది ఏంటి? అబ్బా ఆ కండలు చూడవే పిక్కల్లా ఉన్నాయి. ఓయ్ కొడవలుచ్చుకుని కొట్టానంటే ముక్కు మొహం కట్ అయిపోద్ది. మీ మొహాలకి మా బావ కావాలా? ఏంటే హనుమంతు నీకు మొగుడవుతానని కాగితం రాసిచ్చాడా, లేక నువ్వే కావాలని కలవరిస్తున్నాడా? ఏయ్ నాకు మా బావంటే ప్రేమ, కానీ మా బావకి నేనంటే ప్రాణం. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? అర్ధరాత్రి దోపంలలో ఎవరు ముషరఫా క్రికెట్ చూస్తున్నావా? కప్పు మాదేలేవా? నేనే నాగులకొండ పేసినట్టు కత్తి ఎర్రభద్రరావుని. దయచేసి వినండి, ఈ ఫోనుకి ఆ సౌకర్యం లేదు. కార్తె అయిపోయినట్టుంది. ఏంచి 4 రోజులు. ఏంటి బావా ఈ టైంలో వచ్చావు? నిన్ను కలవటానికి ఇంతకంటే మంచి టైం లేక. దేనికి? ఛీ, పో బావా, పగలంతా అస్సలు పట్టించుకోవు, రాత్రైతే వదిలిపోవు. ఓసేన పిచ్చి సత్యవతి, మాంసం తిన్నాం కదా అని ఎముకలు మెళ్ళో వేసుకొని తిరుగుతావా? మరదల దగ్గరికి వెళుతున్నాను కదా అని పొద్దున్నే మల్లెపూలు చేతికి చుట్టుకొని తిరుగుతామే. ఇప్పుడు ఏం కావాలి నీకు? నువ్వు నా చేతికి చిక్కితే చెరుకు రసం తీస్తా, నెల తిరగకుండానే నీ చేత చింతకాయ తినిపిస్తా. ఛీ, పో బావా. రావే. చా ఇది మేము నమ్మాలా అమ్మా? నేను నమ్మిస్తా. ఏంటమ్మా పందెం? నువ్వు అలా చేస్తే ఇంకోసారి మేమెవరం హనుమంత్ తారికాలు కూడా చూడం. చూసుకోండి. ఇంకా నా వల్ల కాదు, నేను ఆపేస్తున్నాను. ఫిట్నెస్ ఫిట్నెస్ 1005 2006. ఓయ్ కొట్టు కట్టేసి వెళ్ళిపోండి. నేను మా హనుమంతు బావతో ఆ? పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ అంటుంది ఇంగ్లీష్ నువ్వు నేర్పావా? లేకపోతే అంత కరెంట్ గా ఎలా మాట్లాడుతుంది? కరెంట్ కాదే కరెక్ట్. అదే అదే అదే. ఓయ్ వెళ్ళమంటే మీకు కాదు. రేయ్ మీరుండండి రా. అలాగే. ఏంటే ఏం కావాలి? అది ఆ. అది ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు బావా, ఓ పని అయిపోద్ది. అది ప్రేమించిన వాళ్ళకి చెబుతారు. నేను ప్రేమిస్తున్నాను, మనసంతా నువ్వే, నువ్వే కావాలి. నువ్వు లేకు నేను లేను. ఉంచుకుందాన్రా. ఓ నీ అమ్మ కడుపు మాడా, ఉంచుకుందాం రా కాదు, ప్రేమించుకుందాం రా. ఏదో ఒకటే. ఆ? మా బావను అంత ఇదిగా ప్రేమిస్తున్నానని చెప్పు. ఏయ్ చేతులు గీతులు వేయటాలు నాకు నచ్చదు. ఏం నచ్చుతుంది మరి? ఓ, మావా ఓయ్. నేను చెయ్యి టచింగ్ అవ్వగానే కొంచెం బాడీ తేడా పడింది ఏంటి? లేడీస్ పవర్ అంతే మరి, నరాల్లోకి వైరింగ్ అయిపోయి బాడీ అంతా ఫైరింగ్ అయిపోద్ది. మెత్తబడుకురా అల్లుడు, పథకాలు పట్టుకోవాల్సిన చేస్తటి దీన్ని బయట కొంగు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. కరెక్టే. ఆ. చెయ్యి తీసే, చెయ్యి తీసియే, చెయ్యి తీసి. నన్నే తోసిస్తావా? ఈ వెదవులందరి ముందు నన్ను అవమానిస్తావా? ఏయ్, ఇది మరీ బాగుంది.
మధ్యలో మా బాబాయ్ ఏదో అంటే నువ్వేం ఆవేశపడిపోకు, అది నిన్ను కూడా కలిపే అన్నది. నన్ను అవమానించినందుకు నేను నూతిలో దూకి చావకపోతే సత్యవతినే కాదు. మావా ఆ, ఇది మాట మీద నిలబడద్దా? మాట అన్నదంటే ఖచ్చితంగా నిలబడుతుంది. ఎందుకని మంచిది, లాభం పద. ఏయ్, సత్యవతి! సత్యవతి నీ అమ్మ కడుపు మాడ, ఆపే. హనుమంతు సత్యవతి! 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 మావా ఆ, లేవట్లేదు. లేవడానికి అది చేసింది లాంగ్ జంపా హైట్ జంపా? నూతిలోకి జంప్. నీళ్ళు తాగేసింది, పొట్ట నొక్కి కక్కించి. నేనా? ఆ, పెళ్లి కాకుండానే? పొట్ట నొక్కేసేదానికి పెళ్లి చేసుకోవాలి ఏంటి? నువ్వు కానీ చెప్తాను. అదేంటిది? సైడ్ ట్రీట్మెంట్. ఇంగ్లీష్ ఆపే సైన్స్ ట్రీట్మెంట్. అదే కానీ పోయి చెప్తాండి కదండి. ఇప్పుడు పని చేయి, నోట్లో నోరు పెట్టి శ్వాస. అమ్మో నేనా? చేయను. మరి నేను చేయనా? నువ్వు చేస్తావా? సైన్స్ ట్రీట్మెంట్గా చెయ్యి. అయితే ఓకే. ఏమైందిరా? నువ్వు గాని మా శుభం చూస్తే బాగోదురే, అదేదో నువ్వే కానీ. తప్పదా? కానీ చెప్తుంటే కదండి. అరుస్తావు ఎందుకు? రే మావా, దీనికి ఈత వచ్చు కదరా? వచ్చు కదా. ఈత వచ్చిన వాళ్ళు మునగకూడదుగా? అవునా? అంటే అవును, ఈ ఐడియా నాకు ముందు రాలేదేటి? బుర్రనోళ్ళకి వస్తుంది. ఆహా. ఇప్పుడు ఇస్తా చూడండి రా దీనికి కిస్క. ఇచ్చి. అవే ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్టేట్లోనే ఫస్ట్ వచ్చిన శ్రీ కోదాడ సుధాకర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి మా ఎస్టీవీ ఊరు రావడం జరిగింది. కొట్టండి రా. ఎవరిదే? ఎవరు నువ్వు? వదిలు. యు బ్రూట్, హౌ డేర్ యు టు టచ్ మీ? ఏ రబ్బడి రబ్బా, ఏంటే మా బావ మీద చెయ్యెత్తుతున్నావు? చెయ్యి నరికి పొయ్యిలో పెడతాను, జాగ్రత్త. అమ్మాయి చేపట్టుకు లాగితే చెయ్యెత్తగా ముద్దు పెట్టుకోమంటావా? పోవే. ఓయ్, మా బావే అలా లాగాలనుకుంటే అటెడుళ్ళు ఇటెడుళ్ళ అమ్మాయిలందరూ పని మానుకుని వచ్చి క్యూలో నించుంటారు. తనే చూడకపోతే ఈ కరెంట్ షాక్ తగిలి కాకిలా మడి చచ్చేదానివి తెలుసా? సచ్చిపోతు ఆ విషయం అమ్మాయికి తెలియదులేవే. అయినా ఆడదంటే మాత్రం కరెంట్ ఉండాలి. నిన్ను మీరేం పట్టించుకోకండి. చూడండి సుధాకర్ గారు, ఒక మారుమూల గ్రామంలో పుట్టి లేని కుటుంబం నుంచి వచ్చిన మీరు ఎంట్రన్స్ రాసి స్టేట్లో ఫస్ట్ వచ్చారు. దీని గురించి మీ ఫీలింగ్స్ ఏంటో మా ఎస్టీవీ ప్రేక్షకులకు చెప్తారా? ఒక దీపం వెలిగిస్తే 10 మందికి వెలుగునిస్తుంది. అది వెలగాలంటే దాన్ని వెలిగించే ఒక వ్యక్తి కావాలి. ఆ దీపం నేనైతే నన్ను వెలిగించిన ఆ వ్యక్తే మా హనుమంతన్న. ఏమండి, వాడేదో అభిమానంతో చెబుతున్నాడు. నేను చేసింది ఘోరంతా, వాడు చెప్పేది కొండంతా. చూడండి, మీరెంతో చేశారు కాబట్టే అతనంత కృతజ్ఞతగా చెప్తున్నారు. రండి మీరు మాట్లాడండి. నేనా? ఆహా. నువ్వు ఉండాలడు, నీకంతా మొగమొట్టం ఎక్కువ. నేను వెళ్ళి అంత కరెంట్ గా చెప్పి చేస్తాను కదా. కాలు కదిపితే నరుకుతాం. నువ్వు వెళ్ళు బావా, పంచాయతీ బోర్డు కలర్ టీవీలో కనిపిస్తావు. వెళ్ళు బావా, ప్లీజ్ బావా. అంటావేటి? ఇంతవరకు మా నూరాడు కనీసం రేడియోలో కూడా ఎవరు కనబడలేదు తెలుసా? అరే టప్పా, రేడియోలో కనపడరా? వినపడుతుంది. మీ హనుమంతు గారు టీవీలో రావాలా వద్దా? రావయ్యా అల్లుడు. అది కాదు మా. వెళ్ళు బావా, ఏయ్, వెళ్ళు. అబ్బే. వెళ్తాడు ఉండవే, ఎందుకు అలా చేసేస్తావు? ఇదిగో బేబీ, నేను రానన్నానే, ఈ నాయాళ్ళే ముందుకు తోశారు. ఇదేంటిది మనమే తోచేస్తున్నాడేటి? ఇదిగో బేబీ, ఇంతమందిలో చేయి చేసుకున్నామంటే బాగోదు. ఏమిట్రై అవతారం? ఈ బట్టలతో టీవీలో కనిపిస్తావా? వెళ్ళి కొత్త బట్టలు వేసుకురా. అదా వెళ్ళరా. ఏమండే, మా బేబీ నన్ను గెటప్ లో చూడాలనుకుంటుందండి. ఒక్క 5 నిమిషాలు వచ్చేస్తా. రే మావా, నేను గెటప్ వేసుకుని వస్తా, లోపు మీరు కవర్ చేయండి. అలాగే, త్వరగా వచ్చే. అల్లుడు వచ్చే లోపల హరిశ్చంద్ర నాటకంలోని కాటి కాపరి సీన్ ఒకటి యాక్ట్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా ఏనండి బావా. ఎప్పటి అది హరిశ్చంద్రుడు కాదు, మహాభారతంలోది. తెలుసులేవా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.